కోసం ఉపయోగిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా చేయించుకుంటే ఇమీడియట్గా ఆఫీస్ బోర్డు వాటర్ ట్యాంకులన్నీ క్లీన్ చేసుకోండి. అలాగే గార్బేజెస్ ఎక్కడ లేకుండా రోడ్డు పక్కన లేకుండా చూసుకోండి. ఇక తర్వాత ఈ రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి స్టాఫ్ అందరూ అటెండెంట్గా చూడండి. ఎవరు కూడా రేషన్ కార్డ్స్కి వచ్చిన వాళ్ళకి తగిన సమాధానం ఇచ్చి వాళ్ళు ఏ విధంగా రేషన్ కార్డ్స్కి ఏ పత్రం తీసుకోవాలో తెప్పించుకోండి. ఆ విధంగా వాళ్ళ దగ్గర అప్లోడ్ చేయించండి. ఇక డైలీ కూడా ప్రతి ఒక్కరు ఆఫీస్కి టైంకి అటెండ్ కండి, టైమింగ్స్ పాటించండి. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. అట్లాగే ఏఎన్ఎంస్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఉపయోగించుకోండి. ప్రతి వారం వాళ్ళని రివ్యూ చేయండి. ఎక్కడ కూడా వాళ్ళకి ఏ వ్యాధులు అంటే సమ్మర్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. అలాగే ఈ పైప్ లైన్స్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని క్లియర్ చేయండి. దాంట్లో డస్ట్ వాటర్ పోకుండా చూసుకోండి. అట్లాగే ఇక వాటర్ పైప్ లైన్లలో మీరు క్లోరినేషన్ ఎట్లా చేయిస్తున్నారు, ఎక్కడైతే డైరెక్ట్ క్లోరినేషన్ లేదో దాంట్లో దానికి వేరే క్లోరినేషన్ పెట్టి క్లియర్ చేయండి.